నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదా? మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడి ఆదరణ గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దర్శించి ఈ విధంగా దేవుని మాటలు మీతో పంచుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి ఆ దేవదేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఎంకనో మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. రండి దేవుని యొక్క వాక్యం విందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించిన మాట ఏంటంటే, పని జరిగించండి, నేను మీకు తోడుగా ఉంటా. ఆమేన్. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, పని జరిగించండి, నేను మీకు తోడుగా ఉంటా. పరిశుద్ధ గ్రంథం నుంచి హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం ఆఖరిలో ఉన్నటువంటి మాటలు మనం చూద్దాం. ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఆమేన్. దేవుని బిడ్డలు గమనించండి, ఈ రోజున దేవుడు ఖచ్చితంగా మనకు తోడుగా ఉండాలని ఆలోచన కలిగి ఉన్నాడు. మనకి, మన కుటుంబాలకి, మన ఆరోగ్యాలకి, మన చేతి పనులకి, మన వ్యవసాయాలకి, వ్యాపారాలకి, ఉద్యోగాలకి, మన పాడి పశువులకి, అన్నిటికీ దేవుడు తోడుగా ఉండాలని ఆశ కలిగి ఉన్నాడు. ఈ రోజు చాలా మంది కోరుకునేది కూడా అదే. అయ్యా, మేము బయటకు వెళ్తున్నాం, మాకు తోడుగా ఉండు. వ్యవసాయం ప్రారంభిస్తున్నాం, తోడుగా ఉండు. వ్యాపారం కొత్తగా ప్రారంభిస్తున్నాం, తోడుగా ఉండు అని చెప్తున్నారు. మంచిది, చాలా సంతోషం. దేవుడు కూడా అదే చెప్తున్నాడుగా, నేను మీకు తోడుగా ఉంటా. ఈ రోజున దేవుడు తోడుగా ఉండాలంటే ముందు మాట చెప్తున్నాడు, మీరు పని జరిగించండి, నేను మీకు తోడుగా ఉంటా. ఏ పని జరిగించాలి? పని జరిగించటం ఏంటండి? మనం చేసిన పని ఏమండి అని అంటే, మీరు ఎంతసేపు మీ పనులే చేస్తున్నారు, కానీ దేవుడు చేయమన్న పనులు కొన్ని ఉన్నాయి. ఆ పని మీరు జరిగించండి, నేను మీకు తోడుగా ఉంటా. ఏ పని జరిగించాలి? ఆ పని జరిగించండి, నేను మీకు తోడుగా ఉంటా. ఏ పని చేయాలో నేను చెప్తాను. ఈ పని కనుక మనం చేస్తే, నీ కుటుంబంలో అందరూ కనుక ఈ పని చేయటానికి సిద్ధపడితే, దేవుడు తప్పక మనందరికి తోడయ్యండి, నడిపించి దీవించునుగాక. ఆమేన్. మనం చేయవలసిన పని ఏంటి? పరిశుద్ధ గ్రంథం మొదటిగా హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 8వ వచన మాట ఏముందో తెలుసండి. మీరు దేవుని మందిరమును కడితే దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ఆమేన్. మీరు చేయవలసిన మొదటి పని ఏంటంటే, మీరు దేవుని మందిరాన్ని కట్టాలి. ఆ పని చేయండి. దేవుని మందిరం కట్టేటువంటి, అయ్యా ఇప్పుడు ఎక్కడ అవుతుందండి, కొన్ని లక్షలు అవుతాయి దేవుని మందిరం కట్టమంటే, మందిరం కట్టే స్తోత్రం ఎక్కడుంది అని మీరు అనుకుంటే, అలా మందిరం అంటే ప్రజలు ఆరాధన చేసుకునే మందిరం కాదండి. దానికి ఆత్మీయంగా ఒక మాట ఉంది. పౌలు గారు చెప్పాడు, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ మాట అంటే, నీ హృదయం అనే మందిరాన్ని కట్టుకోవాలి. దేవుని మందిరం కట్టండి, మీకు తోడుగా ఉంటే నీ హృదయం అనే మందిరాన్ని కట్టుకోవాలి. ఈ రోజు చాలా మంది ఈ మందిరాన్ని కట్టుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి ప్రార్థన చేసేస్తున్నారు. ఈ మందిరానికి ఒక హద్దు లేదు. ఈ మందిరాన్ని కట్టి మీరు ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు ఈ హృదయం అనే మందిరం కట్టమన్నారు తెలుసా అండి? ఇది ఎలా ఉందండి, నీ హృదయం అనే మందిరం ఎలా ఉందంటే, ఒక దొంగల గుహలాగా ఉంది, అబద్ధాల గుహలాగా ఉంది నీ హృదయం అనే మందిరం. చీకటితో నింపబడి అపవిత్రత పడి హృదయంలాగా ఉంది. కనుక ముందు ఆ హృదయాన్ని కట్టు, ఆ పని చేయి, నేను నీకు తోడుగా ఉంటా. ఆమేన్. రెండవది మనం చేయవలసిన రెండవ పని ఏంటి తెలుసా అండి? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచన మాట ఏంటి తెలుసా అండి? నీవు చేయవలసిన పని ఏంటంటే, ఆయన మాట విని దాని ప్రకారం నడవాలి. ఆ పని చేయి, నేను నీకు తోడుగా ఉంటా. ఈ రోజున మనం చేయవలసిన రెండో పని ఏంటి తెలుసా అండి? ఆయన మాట వినాలి, దాని ప్రకారం నడవాలి. ఈ రోజున చాలా మంది వింటున్నారు కానీ నడవట్లేదు. అందుకే దేవుడు తోడుగా ఉండలేకపోతున్నాడు. ఈ రోజు ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు, నా మాట వినండి, దాని ప్రకారం నడవండి, నేను మీకు తోడుగా ఉంటా. ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో, వింటున్నావు కానీ నడుస్తున్నావా లేదా? ఆఖరి ఒక మాట చెప్తాను. మూడోది మనం చేయవలసిన పని ఏంటి తెలుసా? ఆ పని జరిగించమంటున్నాడుగా. కీర్తన గ్రంథం 71వ అధ్యాయం 16 నుంచి 17 వచ్చిన మాట ఏంటి తెలుసా అండి? దేవుని బలమైన కార్యాలు మనము వర్ణించాలి. అనగా దేవుడు గూర్చినట్టు అనేక విషయాలు అనేక మందికి సాక్ష్యంగా చెప్పాలి. ఈ పని చేయండి, నేను మీకు తోడుగా ఉంటా. దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుని కార్యాలు అనేక మంది చెప్పాలి. దేవుడు నీకు ఎలాంటి కార్యాలు చేశాడో, నీ బిడ్డల జీవితంలో ఎలాంటి కార్యాలు చేశాడో అనేక మందికి వారిని వర్ణించాలి, వివరించాలి, చెప్పాలి. ఈ పని చేయి, నేను నీకు తోడుగా ఉంటా. ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు, దేవుడు తోడుగా ఉంటాక ఆశపడుతున్నాడు. ఈ పని చేద్దాం, దేవుడు మనకు తోడుగా ఉండి మనందరినీ దేవుడు దీవించునుగాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించునుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి, నీకు వందనాలు. విత్తబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం. పని జరిగించండి, నేను మీకు తోడుగా ఉంటానన్నావు. ఏ పని జరిగించాలో మీరు చక్కగా మాతో మాట్లాడారు. ఈ పని జరిగించి ఎవరైతే జరిగిస్తామన్నారో వారికి, వారి కుటుంబాలకి మీరు తోడుగా ఉండి దీవించి ఫలభరితంగా మార్చమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మరొకసారి ప్రభు పేట మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలు గమనించండి,
ఈ ఆదరణ గడి అనేటువంటి దైవిక కార్యక్రమాన్ని మీరందరూ చక్కగా ప్రోత్సాహపరుస్తున్నారు. ఇంకా ఎక్కువగా మమ్మల్ని ప్రోత్సాహపరచాలని, ఈ మాటలు విని అనేక మంది షేర్ చేయాలని ఆశతో నేను సేవకుడిని మిమ్మల్ని కోరుకుంటున్నాను. అంతేకాదండి, ఈ వాక్యం ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. విన్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అనేక మంది షేర్ చేయండి. మీలో ఎవరికైనా ప్రార్థన వస్తుంటే ఈ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్లు ఫోన్ చేయండి. మీ కొరకు తప్పక మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని ఇంకా దీవించునుగాక. ఆమేన్.